నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఏప్రిల్ 22వ తేదీ 2025 నుంచి కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం అమలు కానుంది. కువైట్ దేశవ్యాప్తంగా కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు ఆ యొక్క చట్టానికి సంబంధించి ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అలాగే కువైట్లో ఉన్న భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో కొత్త చట్టం అమల్లోకి రానున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ట్రాఫిక్ చట్టాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు 2024వ సంవత్సరంలో తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు 74 మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పేసి, అలాగే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత వారి యొక్క పేర్లను బ్లాక్ లిస్టులో ఉంచి కువైట్ దేశం నుంచి 74 మంది ప్రవాసులను బహిష్కరించామని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. అలాగే వారు చేసిన ఉల్లంఘనలలో మనం చూసుకుంటే ఓవర్ స్పీడ్గా వాహనాలు నడపడం, రెడ్ లైట్ను దాటి వెళ్ళిపోవడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఇతరుల ప్రాణాలకు, తన యొక్క ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగిస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి, అలాగే మనం చూసుకుంటే కువైట్లో కువైటీలు మాత్రమే ర్యాష్ డ్రైవింగ్ చేస్తారని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ కువైటీలకు మేము ఏమాత్రం తీసిపోమని చెప్పేసి కొంతమంది ప్రవాసులు అయితే డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కువైట్కు కొత్త డ్రైవర్లు అయితే రావడం జరిగింది. వాళ్ళ చేతికి ఆటోమేటిక్ వాహనాలు ఇవ్వడం వల్ల కొంతమంది ఇలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఓవర్ స్పీడ్గా వాహనాలు నడుపుతూ ఉన్నారు. అన్నా, మన దగ్గర ఎంత వేగంతో వెళుతూ ఉన్న వాహనం ఉన్నా సరే కానీ మనం ట్రాఫిక్ చట్టాలకు లోబడి ట్రాఫిక్ చట్టాలను పాటించి డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే కానీ మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా హాని ఉంటుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అలాగే కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం ఏప్రిల్ 22 నుంచి అమలులోకి రానుంది. కాబట్టి అప్పటి నుంచి మీరు ఇలాగానే చేస్తే కానీ మీకు భారీ జరిమానాలు మరియు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచైనా కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. 100కి 98-99% మంది ప్రవాసులు సక్రమంగా తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉంటే కేవలం 1-2% మంది మాత్రమే ఇలా చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.